మీలో ఎంతమందికి రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటో తెలిసిన వాళ్ళు డెఫినిట్‌గా కిందైతే కామెంట్ చేయండి. అంటే రీయూజ్డ్ కంటెంట్ ఎందుకొస్తుంది? ఏ రీజన్స్ వల్ల వస్తుందనే ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉంటే డెఫినిట్‌గా ఇప్పుడే ఒకసారి కిందైతే కామెంట్ చేయండి. ఓకేనా? ఎందుకంటే నేను చెప్పే ఈ 2 థింగ్స్ వింటే నిజంగా మీరు షాక్ అవుతారు. ఈ 2 రీజన్స్ వల్ల కూడా మనకు రీయూజ్డ్ కంటెంట్ వస్తుందా అని చెప్పేసి మీరు షాక్ అవ్వకపోతే అప్పుడు నాకు కిందైతే కామెంట్ చేయండి. ఓకేనా? సో, దయచేసి వీడియో ఎండ్ వరకే చూడండి. ఈ 2 రీజన్స్ ఏంటి అని చెప్పేసి డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దీన్ని కూడా మీరైతే రెక్టిఫై చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఓకేనా? ఇప్పటి వరకు అందరికి తెలిసిందేంది రీయూజ్డ్ కంటెంట్ ఎందుకొస్తుందంటే వేరే వాళ్ళ కంటెంట్ డౌన్‌లోడ్ చేసి మనం యూజ్ చేసుకున్నా గానీ అది వీడియో క్లిప్ అవ్వచ్చు, లేకపోతే మ్యూజిక్ అయినా యూజ్ చేసుకుంటే మనకు రీయూజ్డ్ కంటెంట్ వస్తుందని చెప్పి చాలా మందికైతే తెలుసు. ఓకేనా? బట్ ఇవి కాకుండా కూడా ఇంకా 2 రీజన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? ఈ రీజన్స్ వల్ల కూడా మనకు రీయూజ్డ్ కంటెంట్ అయితే వస్తుంది. ఓకేనా? దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏందో తెలుసా? సేమ్ థంబ్‌నెయిల్. నాకు తెలిసి మీరు ఫస్ట్ టైమ్ వింటుండొచ్చు. సేమ్ థంబ్‌నెయిల్ వల్ల కూడా మనకు రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు హౌ టు మేక్ బిర్యానీ అని చెప్పేసి ఒక వీడియో చేశారనుకోండి. ఓకేనా? సో, చేశారు, అప్‌లోడ్ చేశారు, మంచి వ్యూస్ వచ్చినాయి. ఓకేనా? కొన్ని డేస్ తర్వాత సేమ్ బిర్యానీ పైనే మళ్ళొక వీడియో చేశారనుకోండి. మీకేమనిపిస్తుంది? ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియో చేశాను కాబట్టి, ఆ వీడియోకి మంచి వ్యూస్ వచ్చినాయి కాబట్టి, ఆ థంబ్‌నెయిల్ బాగుంది కదా అని చెప్పేసి, అదే థంబ్‌నెయిల్‌ని తీసుకొచ్చేసి ప్రెజెంట్ చేసిన వీడియోకి యాడ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో, ఇది కుకింగే కాదు, ఇక డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ వాళ్ళు కూడా సో, పాత థంబ్‌నెయిల్ తీసుకొచ్చి మళ్ళీ మళ్ళీ అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఈ విధంగా ఏందంటే మీ ఛానెల్‌లో గనక వీడియోస్ పైన సేమ్ థంబ్‌నెయిల్స్ గనక ఉంటే వాటికి కూడా మీకు రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది. ఓకేనా? ఇది చాలామంది క్రియేటర్స్ ఆల్రెడీ చెప్పుంటారు. బట్ చాలామంది ఏందంటే వీడియో ఎండ్ వరకు చూడకుండా మిస్టేక్ చేయడం వల్ల ఏందంటే ఇట్లాంటి మంచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం మిస్ అవుతూ ఉంటాం. దయచేసి మీరు సేమ్ థంబ్‌నెయిల్ పెట్టడానికి ట్రై చేయకండి. ఇఫ్ ఇన్ కేస్ పెట్టుంటే వెంటనే చేంజ్ చేసుకోండి. అండ్ ఇప్పటి నుంచి రెక్టిఫై చేసుకుంటూ మీరు డిఫరెంట్ డిఫరెంట్ థంబ్‌నెయిల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఓకేనా? అండ్ దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే సేమ్ టైటిల్. అర్థమైందా? అంటే సేమ్ థంబ్‌నెయిల్ ఏ విధంగానో సేమ్ టైటిల్ కూడా. సో, ఇప్పుడు బిర్యానీ వీడియో తగ్గట్టుగానే ఇప్పుడు థంబ్‌నెయిల్ ఏ విధంగా మీరు మల్టిపుల్ టైమ్స్ పెట్టారో, సో, సేమ్ అదే విధంగా టైటిల్ కూడా చేంజ్ చేస్తూ ఉంటారు. ఇదే తీసుకెళ్ళి దానికి పెట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ వీడియోకి మంచి వ్యూస్ వచ్చినాయి కాబట్టి, మంచి టైటిల్ పెట్టానేమో దీన్నే కాపీ చేసుకొని దీన్ని కూడా పెట్టుకుంటే దీనికి కూడా మంచి వ్యూస్ వస్తాయని చెప్పేసి సేమ్ కాపీ పేస్ట్ చేస్తూ ఉంటారు. ఎటువంటి సింగిల్ చేంజెస్ చేయకుండా. ఓకేనా? ఈ విధంగా చేయడం వల్ల కూడా మనకేందంటే రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది. ఓకేనా? అందుకని చెప్పేసి దయచేసి థంబ్‌నెయిల్ విషయంలో, టైటిల్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇప్పటివరకు ఆల్రెడీ చేసినవి ఉంటే వాటన్నిటిని కూడా రీప్లేస్ చేయండి. అండ్ ఇప్పటి నుంచి చేయకుండా అయితే జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? అండ్ మీరు చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు హౌ టు మేక్ బిర్యానీ అని చెప్పేసి ఆల్రెడీ పెట్టారనుకోండి. దీన్ని కూడా పెట్టండి హౌ టు మేక్ బిర్యానీ అని చెప్పేసి. పెట్టేసి సైడ్‌లో ఏందంటే వెరీ టేస్టీ గాని, లేకపోతే ఇండియన్ స్టైల్ గాని, లేకపోతే విలేజ్ స్టైల్ గాని, లేకపోతే ఏందంటే రెస్టారెంట్ స్టైల్ గాని, సో, ఈ విధంగా సైడ్‌కి ఎక్స్‌ట్రాగా యాడ్ చేయడం వల్ల కొంచెం టైటిల్ చేంజ్ అవుతుంది కాబట్టి సో, మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓకేనా? సో, ఇన్ఫర్మేషన్ మీకు డౌట్ అనిపిస్తే మీకు తెలిసిన క్రియేటర్స్ కూడా ఒకసారి అయితే మెసేజ్ చేసి అడగండి. వాళ్ళు కూడా ఇదే ఇన్ఫర్మేషన్ చెప్తారు. ఓకేనా? సో, ఇవే టోటల్‌గా 2 థింగ్స్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్న ఇన్ఫర్మేషన్ వచ్చేసి, ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్‌ఫుల్ అయిందనిపిస్తే వీడియోతో లైక్ చేసి అండ్ మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?